గారు ఏమిటి కొంప మునిగిపోయిందండి. ఏం జరిగింది? మన మాధవ్ లేదు, అదే సుదర్శన్ గారింటికి వెళ్ళింది అంతేనా? అవునండి, లోపలికండి సిగ్నల్ ఇస్తానండి. ఇప్పుడు ఇవ్వలేదు అంతేనా? చూసి నేనే సిగ్నల్ కొట్టానండి. దానికి జవాబు లేదు అంతేనా? అంతేనండి, కొంప మునిగిపోతుంటాను. సరే, ఇప్పుడు సుదర్శన్ గారు ఏం చేస్తున్నారు? ఆయన ఏదో ఎలక్షన్ లో గెలిచాడంట, గుంపులుగా చెప్తున్నారు ఏదో పెద్ద ఊరేగింపు కోసమని. ఆల్ రైట్, 1 minute. ఏ 1 minute? చారకు వచ్చి ఈ గుంపులో చేరాను అన్నట్టు మా అప్పలమ్మ ఏమైందో ఏమిటో. చెప్పులు ఎందుకండి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. విచారాల వల్లనే నాకు ఈ విజయం లభించింది. మీ అందరికీ నా కృతజ్ఞత. మీ వంటి గొప్పవారు తప్ప అసలు ఈ పదవికి అర్హులు ఎవరున్నారో చెప్పండి. సుదర్శనం గారికి మీ విజయానికి మురిసిపోయి అభిమానులందరూ బయట ఎదురు చూస్తున్నారు. పెడదామా? జోడు లేకుండా వస్తున్నారా? థ్యాంక్ యూ. కొత్త జోడై ఉంటుంది. అదే పదండి, బయట ఎదురు చూస్తూ ఉంటారు. పదండి. నువ్వా? మరి కరుణమైతే కనిపించ బాబు వచ్చారా? సమయానికి వచ్చా. నన్ను రక్షించండి నాయన. చెప్పినా నీకు నమ్మకం లేదా అత్తయ్య? నేను కదలనే. మంచినీళ్ళు అనుకుని వాళ్ళు తయారు చేసిన మందు తాగేశాను అంతే. నాకు నేనే కనిపించడం లేదు. అను ఇక్కడికి వెళ్ళమని ఆగ్నే మాధవ్ గారు వస్తారని చెప్పింది. నేనే ఆజ్ఞని
నేనే మాధవిని. మాధవ్ గారు, మీరైనా అత్తయ్యతో చెప్పండి, మామయ్య ఎక్కడ ఆపదలో ఉన్నారు. బాబు, మరేం పర్వాలేదమ్మా. ఏంటి ఆపడదేటి? రోజీ, ఇక్కడ కూడా వచ్చావా? ఇంకా ఎంతకాలం చేస్తాను ఈ మోసం? నన్ను చంపేసినాడు. కరుణ, ఈమె రోజీ కాదు, రోజీలా ఉండే అప్పలమ్మ. మా అప్పుల కుమారండి. ఎంత పొరపాటు జరిగిపోయింది. ఏం అనుకో నాన్న, నేను చెప్పింది ఈ కరుణ గురించి. అర్థమైందమ్మా. అంజీ, కొంచెం మంచినీళ్ళు తీసుకురా నాయనా. మిస్టర్ ప్రకాష్, అయ్యా మీరు త్వరగా వెళ్ళండి. పోలీస్ బాగాన్ని తుపాకులతో సహా సిద్ధంగా ఉండమని చెప్పండి. ఎస్ సార్. ఓకే. అమ్మా, నువ్వేనా తల్లి? ఎంత పొరపాటు పడ్డానమ్మా. మనం త్వరగా బయలుదేరారు. కరుణ, నువ్వు ముందు పదమ్మా. దారి చూపించు. వాళ్ళిద్దరినీ కాదని మొత్తం అంతా తానే కాజేయాలనుకున్నాడు. పాయింట్ ఏమైంది? ఎదురు తిరిగింది. చేతికి సంఖ్యలు పడ్డాయి. ఈ కేసు సక్సెస్ కావాలంటే ఉన్న మొత్తం అంతా మనిద్దరికే, మరొకరికి స్థానం లేదు. లేదు, ఇంకెవరికి లేదు. లేదు, మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి స్థానం లేదు. అది పాయింట్. విన్నావా రోజు ఏం జరిగిందో? పూర్తిగా విన్నా. సంఖ్యలు పడ్డా ఒకవేళ తిరిగి రావచ్చేమో. ఇంకెక్కడ రాక ఒకటే పోక. సుదర్శనం గారు వస్తారని చెప్పలేదు. చెప్పానుగా, నూరేళ్ళ ఆయుష్. మీకు ఇలా జరగటం నిజంగా బాధగా ఉందా? అందుకేనా అంత భయానకంగా నవ్వుతున్నారు? బ్రహ్మయ్య గారు గుర్తు విసిరితే గట్టిగా నవ్వుతున్నారు. నిండా మునిగిన తర్వాత చలేమిటి, కానీ ఆ డబ్బు ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు.